హలో అందరికీ వెల్కమ్ టు డాయిచ్‌లాండ్ ముచ్చట్లు. ఇవాళైతే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసా. లాస్ట్ వీకెండ్ నేను మా ఫ్రెండ్స్తో కెఫే నాయర్ అని చెప్పి ఒక కెఫేకి వెళ్ళాను. అది గవర్నమెంట్ స్టార్ట్ చేసిన కెఫే. లైక్ ఎవరైనా ఫ్రీగా అక్కడ కెఫేలో మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ అది టోటలీ రన్ బై ఫండ్స్ అనమాట. అండ్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా వాలంటీర్ చేసి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇలాంటి కూల్ ఫుడ్ హౌస్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇట్స్ టోటలీ రన్ బై అ కాన్సెప్ట్ కాల్డ్ గివ్ వన్ అండ్ టేక్ వన్. మీరు ఒకటి తీసుకొని ఇంకొకటి పెట్టచ్చు అనమాట. మనకి ఏవైతే అవసరం ఏమున్నాయో అవన్నీ వీళ్ళకి ఇవ్వచ్చు. అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మనకి ఏమైనా ఐటమ్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ మంచి కూల్ స్టఫ్ కనిపించింది. లైక్ క్యాండిల్ హోల్డర్స్ కానీ, బుక్స్ కానీ, ఇంకా షూస్ కానీ, శాండిల్స్ కానీ, గ్రీటింగ్ కార్డ్స్ కానీ చాలా బాగా అనిపించాయి. ఇంకా హోమ్ డెకార్స్ కూడా అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మెన్స్కి అయితే స్నో షూస్, రెయిన్ షూస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే టెక్స్టైల్ వేస్ట్ అనమాట. టీ షర్ట్స్ కానీ, హుడీస్ కానీ, జాకెట్స్ చాలానే ఉన్నాయి అక్కడ మెన్కి అండ్ ఉమెన్కి. మనం కొన్నిసార్లు కొన్ని షర్ట్స్, టీ షర్ట్స్ అవన్నీ కొనేసుకొని బోర్ కొట్టేస్తుంది. అలానే మనం వాడము, ఇంట్లోనే ఉంటాయి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ వే టు రీసైకిల్. ఇలా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొత్తవి వాడుకుంటారు. అండ్ మనం కూడా వేరే వాళ్ళవి ఏమైనా కూల్గా మంచిగా అనిపిస్తే మనకు కూడా కొత్తగా అనిపిస్తుంది. ఇట్స్ ఏ గుడ్ వే టు రీసైకిల్ అని నాకు అనిపించింది. వెరీ గుడ్ వే టు రీసైకిల్, ఎస్పెషలీ టెక్స్టైల్ వేస్ట్ అని నాకు అనిపించింది. అండ్ ఇదంతా కంప్లీట్గా ఆర్గనైజ్ చేస్తుంది, రన్ చేస్తుంది అంతా కూడా వాలంటీర్సే. అంటే వాళ్ళు ఫ్రీ టైంలో వచ్చి దీన్ని అంతా రన్ చేస్తున్నారు. అండ్ ఈ గివ్ వన్ అండ్ టేక్ వన్ అనే షాప్ 24/7 ఓపెన్లోనే ఉంటుందన్నమాట. సో మనకి ఏవైనా వద్దు అంటే ఇక్కడికి వచ్చి ఇచ్చేయచ్చు. అవసరమైన వాళ్ళు తీసుకుంటారు. సో నేనైతే మా ఫ్రెండ్స్తో బాగా చిల్ అయ్యా. అండ్ ఈ వుడెన్ హౌస్ కోజీ వైబ్స్ ఇచ్చింది. మేము వచ్చింది అయితే రెట్రో గేమ్స్కి. అక్కడ పాత గేమ్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. లైక్ యూరోప్లో, జపాన్లో, చైనా, ఎస్పెషలీ యూఎస్లో రిలీజ్ అయ్యి స్టార్ వార్ గేమ్స్, ఫ్లిప్పర్ గేమ్స్, మోర్టల్ కాంబాట్, ఇంకా కొన్ని స్టిమ్యులేటర్ గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మార్కెట్లో అప్పట్లో 1992, 1994, 1998లో రిలీజ్ అయింది. మన ఇండియాలో అయితే లేట్గా వచ్చింది, కానీ యూరోప్లో అవన్నీ అప్పటికే రిలీజ్ అయిపోయి అవన్నీ కలెక్షన్గా ఇక్కడ పెట్టారన్నమాట.